టీమిండియా స్టార్ బ్యాటర్ ఐపీఎల్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీ జెర్సీలో కనిపించబోతున్నాడు. ఐపీఎల్ 2024 లో సంజీవ్ గోయంకాతో గొడవ తర్వాత రాహుల్ లక్నో టీం ను వదిలిపెట్టేస్తాడు. 2025 ఐపీఎల్ లో వేరే టీం కి ఆడతాడు అని తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ రూమర్లకు తగ్గట్టే రాహుల్ కూడా ఐపీఎల్ 2025 మెగావేలం జరగబోతున్న ఈ టైంలో మళ్ళీ ఆర్సీబీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సీరియస్ గా ట్రై చేస్తున్నాడట. అయితే నిజానికి రాహుల్ ఐపీఎల్ ఎంట్రీ ఆర్సీబీతోనే జరిగింది. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ 2016 వరకు అంటే 4 ఏళ్లు ఆర్సీబీకే ఆడాడు. ఆ తర్వాత గాయం వల్ల 2017 సీజన్ కు దూరంగా ఉన్న రాహుల్ 2018 మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టుకు మారిపోయాడు. చివరిగా 2022 మెగా ఆక్షన్ ముందు లక్నో సూపర్ జైంట్స్ లో అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీలోకి తిరిగి వచ్చాలని అనుకుంటున్నాడట. ఒకవేళ అదే నిజమైతే ప్రజెంట్ కెప్టెన్ పాప్ డూప్లెసిస్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ టీం కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే రాహుల్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ కూడా చేసే ఛాన్సులు ఉన్నాయి. అదే జరిగితే ఆర్సీబీకి పర్ఫెక్ట్ ఓపెనింగ్ జోడి దొరికేసినట్టే. మరి కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి రావడం కరెక్టే అంటారా? ఒకవేళ కేఎల్ చేరిన తర్వాత ఆర్సీబీ తలరాత మారి కప్పు కొడుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.